బుల్డోజర్ల యాక్షన్కు స్టే విధించిన సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా తక్షణం అమల్లోకి వచ్చే విధంగా కోర్టు తీర్పును ఇచ్చింది. రైల్వేలు రోడ్లు ఆక్రమిస్తే చర్యలు చేపట్టేందుకు మాత్రం మినహాయింపులు ఇచ్చింది. దీంతో హైడ్రాకు అడ్డంకులు తొలగినట్లయింది. ఇక దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ రెడీగా ఉన్నారు. శ్రీనివాస్, అనుష, ఇక సుప్రీంకోర్టు మరొకసారి సంచలనమైన తీర్పునిచ్చిందనే చెప్పుకోవాలి. ఇక బుల్డోజర్లకు సంబంధించిన ఇష్యూలో ఇక సుప్రీంకోర్టు అయితే తాజాగా స్టే ఇచ్చింది. ఇక సుప్రీంకోర్టు తీర్పుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే కొంత మరి హైడ్రాకు బ్రేక్ పడిందా అనే ప్రచారం కూడా సాగుతోంది. దీంట్లో మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పులో మాత్రం రోడ్లు కావచ్చు, రైల్వేలకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, తర్వాత చెరువులకు సంబంధించిన ఏవైతే ఆక్రమణ ఉందో వాటిని తొలగించడానికి మరి అభ్యంతరం లేదని కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి హైడ్రా కార్యకలాపాలు అయితే మరి హైదరాబాద్ లో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతున్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజా సుప్రీంకోర్టు తీర్పుతో మాత్రం ఒక కొంత మరి గందరగోళ పరిస్థితి అయితే నెలకొందని మొదట భావించారు. కానీ ఇక సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏవైతున్నాయో ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, మరి ఏదైతే చెరువులు కావచ్చు, రోడ్లు కావచ్చు, రైల్వేలు, వీటన్నిటి విషయంలో మరి కూల్చడం కోసం అయితే మరి ఎలాంటి అభ్యంతరం కూడా కూల్చుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో మరి హైడ్రాకు లైన్ క్లియర్ అయిందని కూడా మరి తెలుస్తోంది. మొత్తానికి ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన నేపథ్యంలో ఆక్రమణలను కూల్చివేయడానికి గతంలోనే ఒక తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో బుల్డోజర్లకు సంబంధించిన మరి కూల్చివేతలపై చేయబడంతో మరి దీని ప్రభావం పూర్తిగా హైదరాబాద్ పడుతుందని మొదట అంతా భావించారు. కానీ తాజాగా మరి కొన్ని గైడ్ లైన్స్ దాంట్లో ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ స్థలాలు, రైల్వేలు, రోడ్లు, ఇక చెరువులు, వీటన్నిటికి సంబంధించిన విషయంలో పూర్తి చేసుకోవచ్చని కూడా చెప్పడంతో మరొకసారి హైదరాబాద్ లైన్ క్లియర్ అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. అనుజ, ఓకే శ్రీనివాస్, సుప్రీంకోర్టు తాజా గైడ్ లైన్స్ తో తెలంగాణలో హైడ్రాకి బ్రేక్ పడనుందా? ఖచ్చితంగా అనుష, మరి ఇక సుప్రీంకోర్టు మరొకసారి కూడా ఈ కూల్చివేతల విషయంలో బుల్డోజర్ల కార్యకలాపాలకు మరి స్టే ఇవ్వడంతో కొంత మరి హైదరాబాద్ లో కూడా అలాంటి పరిస్థితి ఉంటుందా అనేది మొదట అంతా చర్చించారు. కానీ వాస్తవానికి సుప్రీంకోర్టు తీర్పు అంటే దేశవ్యాప్తంగా అందరూ అమలు చేయాల్సిన విషయంలో మరి తాజాగా కూడా మరి హైడ్రాకి రాజ్యాంగబద్ధంగా కూడా దాన్ని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు కసరత్తు చేస్తున్న నేపథ్యంలోనే దీనికి ఒక చట్టబద్ధత కల్పించాలనే విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు హైడ్రా విషయంలో మరి
కేబినెట్ లో చర్చించడం కావచ్చు, తర్వాత శాసనసభలో చట్టం చేసే దిశగా కూడా మరి ఒకవైపు ఆలోచన చేస్తున్న నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు మరొకసారి బుల్డోజర్ సంబంధించిన మరి కూల్చివేతలపై స్టే ఇవ్వడంతో హైదరాబాద్ లో మరి ఇప్పటికీ హైదరాబాద్ చేపడుతున్న కార్యకలాపాల పట్ల కూడా స్టే ఉంటుందా అని మొదట అంతా భావించారు. కానీ సుప్రీంకోర్టు అదే గైడ్ లైన్స్ లో ఇక ప్రభుత్వ స్థలాలకు సంబంధించి రైల్వేలు, ఫుట్పాత్లు, ఇక రోడ్లు, చెరువులు వీటన్నిటి విషయంలో కూడా మరి నిరభ్యంతరంగా కూల్చివేతలు చేసుకోవచ్చు, అక్రమాలను తేల్చాయని కూడా తీర్పునివ్వడంతో హైదరాబాద్ కూడా మరొకసారి కొంత లైన్ క్లియర్ అయినట్టుగా భావించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.